ఇవన్నీ ఎక్కువ పొలిటిక్స్ మీద ఎందుకు జరుగుతుంది? ఇంతవరకు పొలిటిషియన్లో రాజయక్షిణీయనం చేసిండేవాడు ఓడిండేవాడు చరిత్రలో లేదు. ఈ రాజయక్షిణి అనే కంతది ఈ ప్రయోగం చేస్తే ఖచ్చితంగా నిన్ను జనాలు గుర్తిస్తారు. గురుగారు, అలాగే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా ఈ మన పూజ గురించి, అది మంచికి వాడచ్చా చెడుకి వాడచ్చా, లేదా మంచికే మాత్రమే వాడచ్చా? ఇది రాజకీయ వ్యక్తులకు ఒకటే కాదు, ఎవడు నేను టాప్లో కూర్చోవల్లా అన్న వ్యక్తి ఉంటుందో, బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఎవరే కావచ్చు. సో నేను కూర్చోవల్లా అన్నాడు నేను చేసుకోను ఖచ్చితంగా. రీసెంట్గా మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సర్కిల్లో బిజినెస్ పర్సన్స్ వాళ్ళందరూ వాళ్ళు ఏదో ట్రాన్స్పరెంట్ బొట్టు పెట్టుకుంటే బిజినెస్ మంచిగా డెవలప్ అవుతుంది, అట్రాక్ట్ అవుతారు. ఈ జనాలకి ఏంది అయిపోయిందంటే, మన సనాతన ధర్మం మనకి చాలా ఇచ్చింది. ఎంత ఇచ్చింది అంటే యూజ్ చేసుకునేంత మనకి చాలా ఎక్కువ మంది అదేదో చేతి మీద రాసుకోవడం, ఏంజల్ నంబర్స్ అనేసి, అవన్నీ అబద్ధాలు. సనాతన ధర్మం ఇప్పటి నుంచి ఉంది, నా తాత ముత్తాత 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 కాలం నుంచి, రాజకాలం నుంచి ఉంది. నువ్వు దాన్ని నమ్ముతావా, ఎవడో మూర్ఖుడు వదిలేసిండే అంకెల్ని నమ్ముతావా? ఏది వచ్చినా పర్వాలే, దీంట్లో అబద్ధము చేసి బతికే వాళ్ళకంతా నేను ఇచ్చిపెట్టాను.